రీసెంట్గా హౌ స్మాల్ స్కేల్ ఫార్మర్స్ బెనిఫిట్ ఫ్రమ్ ట్రీస్ ఆన్ ద ఫార్మ్స్ అనే ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ ఈ ఆర్టికల్లో ఒక కేస్ స్టడీ ఇచ్చారండి. 2018లో జరిగినటువంటి గాజా సైక్లోన్ గురించి ఉంది ఈ ఆర్టికల్లో. 2018లో తమిళనాడులో ఈ గాజా సైక్లోన్ జరిగినప్పుడు ఒక పర్టికులర్ ఏరియా సివియర్ ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయింది. అక్కడున్న క్రాప్స్ అన్ని నాశనం అయిపోయాయి దాదాపు. అప్పుడు ఏమైంది అంటే అక్కడున్న పీపుల్, ఆ విలేజ్లో ఉన్న పీపుల్ పర్టికులర్గా ఆగ్రో ఫారెస్ట్రీ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ప్రస్తుతం కట్ షార్ట్ టు టుడే ఇప్పుడు చూసినట్టయితే ఆ రీజియన్ స్పెసిఫిక్గా ఎకనామిక్ ప్రాస్పెరిటీ అచీవ్ చేసింది. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి సాయిల్ కూడా చాలా ఫర్టిలిటీ వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళ మన క్లాస్లో ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, అసలు ఆగ్రో ఫారెస్ట్రీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, దీని బెనిఫిట్స్ ఏంటి, మరియు గవర్నమెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది, ఇంకా ఇంకా ఛాలెంజెస్ ఏంటి అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి? ఆగ్రో ఫారెస్ట్రీ ఈజ్ ఎ సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ సిస్టమ్ దట్ కంబైన్స్ ట్రీస్, వుడీ shrubs with the crops or livestock on the same piece of land. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, ఒక సర్టైన్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అదే ల్యాండ్లో ట్రీస్ కానీ క్రాప్స్ ని కల్టివేట్ చేయడము మరియు లైవ్ స్టాక్ ని పెంచడము ఒకే పీస్ ఆఫ్ ల్యాండ్ లో చేయడమే ఆగ్రో ఫారెస్ట్రీ అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆగ్రో ఫారెస్ట్రీ ఇండియాకి ఏమీ కొత్త కాదండి. 1960s, స్పెసిఫిక్గా 1960s అని ఎందుకు చెప్తున్నాం అంటే 1960s లో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ రాకముందు ట్రెడిషనల్గా ఇండియన్ హౌస్ హోల్డ్స్లో ఆగ్రో ఫారెస్ట్రీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, ఒక ఫార్మర్కి ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్లో ఆ ఇంటికి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ పండించుకునేవాళ్ళు, అక్కడే క్యాటిల్ని పెంచుకునేవాళ్ళు, అట్లానే అక్కడ రైస్, వీట్ లాంటివి కల్టివేట్ చేసుకునేవాళ్ళు. ఇది ఆల్రెడీ 1960s కన్నా ముందు ట్రెడిషనల్గా ఇండియన్ హౌస్ హోల్డ్స్లో జరిగేది. కానీ 1960sలో ఏం జరిగింది అంటే గ్రీన్ రివల్యూషన్ వచ్చింది. గ్రీన్ రివల్యూషన్లో ఏమొచ్చినాయి, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అని వచ్చాయన్నమాట. సో ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేవి పెంచడానికి మనకి వాటర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, ఇంకా ఫర్టిలైజర్స్ ఎక్కువ కావాలి, పెస్టిసైడ్స్ ఎక్కువ కావాలి. ఓవరాల్గా చెప్పాలంటే వీటి వల్ల ఫార్మర్కి ఎకనామిక్ బర్డెన్ అనేది పెరిగిపోయింది. అండ్ ఫార్మర్కి ఎకనామిక్ బర్డెన్ పెరిగిపోవడంతో పాటు మనం తీసుకునే ఫుడ్లో కూడా కెమికల్స్ ఎక్కువైపోయాయి. దానివల్లే క్యాన్సర్ లాంటి వ్యాధులు అవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్రీ టైప్స్ చూద్దాం. అసలు ఎన్ని రకాలు ఉంటాయి ఆగ్రో ఫారెస్ట్రీ? స్ట్రక్చరల్గా క్లాసిఫై చేసుకుంటే 3 టైప్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాము. ఆగ్రో ఫారెస్ట్రీ అంటే జనరల్గా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదండి, ఇక్కడ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ వేశారు ఆ ల్యాండ్ని బట్టి, ఆ సాయిల్కి తగ్గట్టుగా. ఇది ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం మనం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ అనుకుందాము. స్ట్రక్చరల్గా 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఫస్ట్ ఏంటి, అగ్రి సిల్వో కల్చరల్ సిస్టమ్స్. అంటే ఇందులో క్రాప్స్ మరియు ట్రీస్ వేస్తారు. అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ లో క్రాప్ మరియు ట్రీస్ ని వేస్తే అగ్రి సిల్వో కల్చరల్ సిస్టమ్స్ అంటాము. నెక్స్ట్ ఇది సిల్వో పాస్టోరల్ సిస్టమ్స్. ఇందులో ట్రీస్ ని మరియు లైవ్ స్టాక్ ని ఒకేసారి పెంచుతారు. అండ్ మూడోది ఆగ్రో సిల్వో పాస్టోరల్ సిస్టమ్స్. అంటే ఇందులో ఒకేసారి క్యాటిల్ ని, క్రాప్ ని మరియు ట్రీస్ ని కలిపి పెంచుతారు. సో ఇది బేసిక్ క్లాసిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ ఆగ్రో ఫారెస్ట్రీ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చెప్పాము, ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటిది, ఫస్ట్ ట్రీస్ అని చెప్పుకున్నాం కదా, అండ్ రెండోది ఏంటిది స్మాల్ క్రాప్స్, అండ్ ఇంకా క్యాటిల్. మనం ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటిల్ కి చూసుకున్నట్టయితే, క్యాటిల్ ఈ ట్రీస్ దగ్గర వీటి దగ్గర పెరిగినప్పుడు క్యాటిల్ కి షేడ్ వస్తుంది. షేడ్ వల్ల ఏమవుతుంది, వాటి యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఈ క్యాటిల్ ఇచ్చేటటువంటి డంగ్ ద్వారా సాయిల్ యొక్క న్యూట్రియంట్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇంకా ట్రీ గురించి చూసుకున్నట్టయితే, ట్రీ యొక్క క్యానోపీ ఉంటాయి కదండి, లీవ్స్ లాంటివి. ఈ లీవ్స్ ని షెడ్ చేసినప్పుడు అవి సాయిల్లో మిక్స్ అయినప్పుడు మళ్ళీ సాయిల్ న్యూట్రియంట్స్ అనేవి పెరుగుతాయి.
ఈ సాయిల్ న్యూట్రియంట్స్ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? ఈ ప్లాంట్స్, ఈ ట్రీస్, క్రాప్స్ ఉన్నాయి కదా, అవి ఈ సాయిల్ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి స్పెసిఫిక్ గా ఒకవేళ సైంటిఫిక్ గా ప్లాన్ చేసుకున్నట్టయితే, ఈ క్రాప్స్ మనం ఎప్పుడైతే లెగ్యూమినస్ క్రాప్స్ లాంటివి వాడామనుకోండి, ఈ లెగ్యూమినస్ క్రాప్స్ యొక్క రూట్స్ నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి. దానివల్ల పక్కన ఉన్నటువంటి ట్రీస్ కి ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవకాశం కూడా తగ్గుతుంది. ఇవి మన బేసిక్ గా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మన బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే కార్బన్ సీక్వెస్ట్రేషన్. ట్రీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఏరియాలో కార్బన్ సీక్వెస్ట్రేషన్ జరుగుతుంది. అండ్ ఇంకా దానితో పాటు మైక్రో క్లైమాటిక్ చేంజెస్ అంటే ఈ పర్టికులర్ ఏరియాలో చెట్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ లో చేంజెస్ జరుగుతాయి. సో ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం మనం. వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటి మోనోకల్చర్ ఫార్మింగ్ అంటే, గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి ఫార్మింగ్ కి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఫీల్డ్ లో ఒకటే క్రాప్ వేస్తున్నాం మనం. ఇన్ కేస్ ఆ క్రాప్ కనుక లాస్ అయింది అనుకోండి, ఫార్మర్ కి చాలా నష్టం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వచ్చే వరకు ఫార్మర్ కి ఎకనామికల్ గా వైబుల్ గా ఉండదు. సో ఈ ఎకనామికల్ గా మనం అగ్రోఫారెస్ట్రీలో ఏం చెప్పాము, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ట్రీస్ నుంచి టింబర్ వస్తుంది, వుడ్ వస్తుంది, అట్లానే క్రాప్స్ నుంచి ఫుడ్ వస్తుంది, క్యాటిల్ నుంచి మిల్క్ లాంటి ప్రోడక్ట్స్ వస్తాయి, పౌల్ట్రీ ఉంటే ఒకవేళ చికెన్ లాంటివి వస్తూ ఉంటాయి. సో వీటి వల్ల వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటే ఏమవుతుంది, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటే వాటిని అమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎకనామికల్ గా కూడా ఫార్మర్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఓవరాల్ గా ఫార్మర్ యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎకనామిక్ బెనిఫిట్ కింద తీసుకోవచ్చు మనం. సో దీనికోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ని చూద్దాం మనం. 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఆగ్రో ఫారెస్ట్రీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కృషి చేసింది. ఆ తర్వాత 2016లో 1000 crore అలొకేషన్ తో ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అదేంటిది, హర్ మెద్ పే పేడ్. అంటే ఏంటి, ఒక క్రాప్ ఫీల్డ్ ఉంది అనుకోండి, ప్రతి ఒక్క క్రాప్ ఫీల్డ్ సైడ్స్ న చెట్లు ఉండాలి, ఇక్కడ ట్రీస్ ఉండాలి అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. ఆ తర్వాత 2022-23 బడ్జెట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆగ్రో ఫారెస్ట్రీని ప్రమోట్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. సో ఇన్ని చేసినా సరే ఇంకా ఆగ్రో ఫారెస్ట్రీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ చూద్దాం, ఎందుకు చేయలేకపోతున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్. ఎందుకు కాంప్లెక్స్ అంటున్నాం మనం దీన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రాప్ ఏరియా ఉందండి, ఇటు పక్కన మొత్తం మనం ట్రీస్ వేద్దాం అంటున్నాం. ఇట్లా అయినా వేసుకోవచ్చు, ట్రీస్ ని ఇట్లా స్ట్రిప్స్ లో అయినా వేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రాప్ ఉంటుంది, ఇక్కడ ట్రీస్ ఉంటాయి, ఇక్కడ క్రాప్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ట్రీస్ ఉంటాయి, అట్లా. ఆర్ సరౌండింగ్ ఏరియా అంటే క్రాప్ ఫీల్డ్ కి సరౌండింగ్ ఏరియా మొత్తం ట్రీస్ ఉంటాయి. ఇట్లా మనం ఈ ఆగ్రో ఫారెస్ట్రీని చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ సరైన క్రాప్ సరైన ట్రీ కాంబినేషన్ సరిగ్గా వేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాంపిటీషన్ జరుగుతుంది. అంటే దేనికోసం, వాటర్ కోసము, సన్లైట్ కోసము, న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్ కోసం ఈ క్రాప్ కి ఈ ట్రీకి మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది. దీనివల్ల ఓవరాల్ గా ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది వన్ మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి అంటే, సో ఇక్కడ ఏం క్రాప్ కావాలి, ఇక్కడ ఏం ట్రీ కావాలి అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఉండాలి దాని గురించి, యాక్యురేట్ నాలెడ్జ్. అండ్ దాంతో పాటు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి స్కిల్ ఉండగలగాలి. అండ్ ఇంకా ఆల్ ఇయర్ రౌండ్ లేబర్ కావాలి, మాన్యువల్ లేబర్ ఆల్ ఇయర్ రౌండ్ కావాలి దీనికి. సో ఈ రెండు మెయిన్ రీజన్స్ వల్ల మనం దీన్ని కంప్లీట్ గా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాము. సో దీనికి ఇంటర్నేషనల్ గా ఒక ఇనిషియేటివ్ ఉందండి. ట్రీస్ అవుట్సైడ్ ఫారెస్ట్ ఇనిషియేటివ్.
ఈ ఇనిషియేటివ్ ద్వారా క్యానపీ అనేది పెంచడానికి ట్రై చేస్తున్నాము. సో మీరు ఇవాళ కామెంట్స్‌లో ఈ ట్రీస్ ఔట్ సైడ్ ద ఫారెస్ట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఏ ఏ కంట్రీస్‌కి మధ్య ఉంది? మరియు ఏ ఏ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ.